హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి వస్తాను. సో నిఫ్టీలో ఇవాళ చూసినట్టయితే కంప్లీట్ వాలటిలిటీ ఉండే మార్కెట్. సో మార్కెట్ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే క్లోజింగ్ కింద మార్కెట్ ఓపెన్ అయింది. దాని కింద మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఏదైతే ఫ్రైడే రోజు లో ఉండేనో, ఫ్రైడే రోజు లో మార్కెట్ దాని కింద కూడా రాలేదు. మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ అదే లోస్ దగ్గర మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత చాపీ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని సడన్ స్పైక్స్ వచ్చాయి. ఇదే టైంలో మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనకు స్పైక్స్ వచ్చి అగైన్ డే హైస్ దగ్గర మార్కెట్ అనేది కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ 2 days కూడా మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. మార్కెట్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, ఇన్సైడ్ బార్ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. హైస్ అండ్ లోస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అండ్ మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, అప్ సైడ్ ఏమో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, 22,200 అండ్ 22,300 ఈ లెవెల్స్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,950 900 లెవెల్స్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలో ప్రైస్ అనేది బయర్స్ అండ్ సెల్లర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మార్కెట్ ఈ లెవెల్స్ ఎక్కడ సైడ్ అన్నా మార్కెట్స్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితేనే మనకి ఒక ట్రెండ్ క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే, సో నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మీరు నిఫ్టీ చూసారనుకోండి, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్లో హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఫాలో అప్ రావాలి. మార్కెట్ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ హోల్డ్ చేయడానికి ఇదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఇక్కడ చూస్తే 21,900 మల్టిపుల్ టైమ్స్ ఇది లెవెల్లో సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఇది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇది కంప్లీట్లీ నాన్ డైరెక్షనల్. మనకు ఫ్రైడే రోజు నాన్ డైరెక్షనల్ మూవ్ ఉండే అండ్ ఇక్కడ మనకి ఇవాళ కూడా నాన్ డైరెక్షనల్ మూవ్ ఉండే. మోస్ట్ ఆఫ్ ద టైం డికేనే జరిగింది. ఎక్కువ మాట నిఫ్టీలో చూసినట్టయితే మార్కెట్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ కిందికి వెళ్తే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఎప్పుడు అంటే ఇక్కడ మనం లోస్ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే 4 days ఉందో 4 days మార్కెట్ ఒక లోస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఆ లో బ్రేక్ అయింది అనుకోండి, 4 days ఒక లోస్ బ్రేక్ అవుతుంది కాబట్టి డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ ఈ 2 days పైన, దాని తర్వాత మార్కెట్ దానిపైన కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. దానిపైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అగైన్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. బికాస్ ఇక్కడ నుంచి మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సో ఆ లెవెల్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్లీ మార్కెట్ ఉంటేనే అప్పుడు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ స్ట్రాంగ్ లేకుంటే కనుక మార్కెట్ ఇక్కడిక్కడనే స్ట్రక్ అయిపోయి మార్కెట్ అనేది డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో మార్కెట్లో ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలి అంటే 21,900 బిలో మార్కెట్లో పిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీలో. అండ్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే 22,150 అబోవ్ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అట్లీస్ట్ 22,150 పైన మార్కెట్ ఉండాల్సిందే నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ మధ్యలో ఉంటే సైడ్ వేస్ అండ్ చాపీనే ఉంటాయి. ఓన్లీ స్ప్రెడ్స్ వేసుకోండి, నేకెడ్గా బయింగ్ అయితే చేయకండి. మీరు ఇంకా ఆప్షన్ సెల్లర్ అయితే ఇంకా బెటర్. ఇంకా బోత్ సైడ్స్ మార్కెట్ ఇక్కడ స్ట్రాంగిల్ వేసుకోవచ్చు. ఈ హైస్ని మీరు రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ ఇది సపోర్ట్ లెవెల్స్కి మధ్యలో వేసేసి అండ్ మీరు స్ట్రాంగిల్ వేసుకున్నా సరే మీకు టీటాడీకేతో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, తర్వాత ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ ఛానల్ ఏదవుతుందో ఇది 2 months మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 2 months నుంచి ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే రేంజ్లో 2 months రేంజ్ ఇది మార్కెట్కి.
సో మార్కెట్ రేంజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కూడా చూసినట్టయితే మార్కెట్ బోత్ సైడ్స్ వాలిటిలిటీ ఉండే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. అండ్ ఇక్కడ కూడా మనం క్యాండిల్ చూసామనుకోండి, నాన్ డైరెక్షనల్ క్యాండిలే మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది, దట్టు మనకు ఒక ట్రెండ్ లైన్ దగ్గర ఫామ్ అయింది. సో మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ ఇవాళ ఏదైతే లో ఉందో డేలో అది బ్రేక్ చేసి దాని కింద ట్రేడ్ అవుతానే అప్పుడు మనం పీఈ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ప్రీవియస్ డే అండ్ ఏదైతే మనకి ఇప్పుడు హై ఈ 2 days ఒక హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సిమిలర్ కేస్ ఫిన్ నిఫ్టీ కూడా మనం చూస్తున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, తర్వాత నేను షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాను. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు, మార్కెట్ ఇక్కడ డే లో బ్రేక్ అవుతే డౌన్ సైడ్ రావచ్చు. అరౌండ్ 20,400 లెవెల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ప్రీవియస్ డే హై 20,700 లెవెల్ అండ్ ఇవాళ మార్కెట్ హై కూడా 20,700 ఆల్మోస్ట్ ఆల్. సో ఈ 20,700 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నేను 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఫిన్ నిఫ్టీ కానీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయింది వల్ల 9:15 క్యాండిల్ మార్కెట్ ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ ఒక ప్రీవియస్ డే క్లోజింగ్ ఉండేనో దాని కింద ప్రైస్ ఉంది. సో ఇక్కడ మనం దాని కింద ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయింది, దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చింది. అరౌండ్ 46,300-200 లెవెల్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి స్లైట్లీ మళ్ళీ డే హైస్ దగ్గరికి మార్కెట్ వెళ్ళి రిజెక్ట్ చేసి అండ్ కంటిన్యూస్లీ చాపీగా ఉండి అండ్ అగైన్ డే లో బ్రేక్ చేసింది. అండ్ డే లో బ్రేక్ చేసింది ఓన్లీ జస్ట్ మనం 30 minutesలోనే 400 points మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళీ మార్కెట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 1 hourలోనే మార్కెట్ అనేది 600 points పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఎసల్సిట్ అయినాయి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో ఇక్కడ ఎసలిట్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి మార్కెట్లో ఇక్కడ ప్లాన్ చేస్తుంటే కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేస్లోనే ఎసలిట్ అయిపోయింది. సో ఇక్కడ కంప్లీట్లీ నాన్ డైరెక్షనల్ మూవ్స్ ఉండే వాళ్ళైతే సో రేపు మార్కెట్ ఎలా ఉంటుందంటే సో మార్కెట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి, మార్కెట్ 46,800 అట్లీస్ట్ మార్కెట్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి. సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, దట్ 47,000 అండ్ 47,500 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 46,800 పైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చేసి 46,200 సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ పీఈ సైడ్లో. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ 46,200 బిలో మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ 46,800 పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే కనుక మార్కెట్ ఇలాగే ఉంటుంది, చాపీగా ఉంటుంది, హెస్సల్సే హిట్ అవుతాయి. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి మనకి బయర్స్ ఉన్నారు స్ట్రాంగ్లీ. సో ఈ మధ్యలో మార్కెట్ అనేది డెసిషన్ తీసుకోలేకపోతుంది, చాపీగా ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉంటే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ వేసుకోండి, ఆప్షన్ బయింగ్ అయితే చేయకండి. ఆప్షన్ బయింగ్ ఓన్లీ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయినప్పుడు, అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను, ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సిమిలర్ ఫిన్ నిఫ్టీలో కూడా మూవ్స్ ఇలాగే ఉండే అండ్ వైల్డ్ మూవ్స్ ఉండే చాలా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ చాపీగా ఉండి ఇక్కడ మార్కెట్ 20,500 లెవెల్ బ్రేక్ అవుతుంది అనుకున్నాను నేను కూడా, మార్నింగ్ బ్రేక్ అయింది. బట్ కాకపోతే మార్కెట్ అనేది జస్ట్ 30 minutesలో మళ్ళీ మార్కెట్ అనేది చేంజ్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ 30 minutes డౌన్ సైడ్ వచ్చింది, అరౌండ్ 20,400 లెవెల్ వరకు వచ్చి ఫాలోఅప్ చేయలేదు ఇక్కడ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్లో. అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది అండ్ ఏదైతే మార్కెట్లో డౌన్ సైడ్ మూవ్ ఉండే కంప్లీట్లీ డే హై వరకు మార్కెట్ వెళ్ళిపోయి సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. సో కంప్లీట్లీ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 12:30 నుంచి మనకి క్లోజింగ్ టైం వరకు సైడ్ వేస్ అయిపోయింది. ఈవెన్ నేను మిడ్ క్యాప్లో ట్రేడ్ ఇచ్చాను మీకు, హీరో ట్రేడ్ సిఈ సైడ్లో, బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఇక్కడ మనకు రివర్సల్ అయింది, దాని తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. అదర్వైజ్ మార్కెట్లో మొమెంటం వచ్చినుంటే అది కూడా మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ ఉంటుండే, కాకపోతే మార్కెట్ అనేది అంతగా మొమెంటం చూపించలేదు అండ్ సైడ్ వేస్లో అయిపోయింది. సో ఇది కూడా సిమిలర్ కేసు, మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి రేపు. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది 20,700 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, 20,700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్ టు 20,800-900 వరకు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 20,500 బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో సింపుల్ 20,500 బిలో ఉంటే పీ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ మార్కెట్ 20,700 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ మధ్యలో ఉందనుకోండి అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా, ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి అండ్ కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఈ వీక్ అంతా కూడా, బికాజ్ నేను నిన్ననే చెప్పాను మార్కెట్ చాలా
వాలటైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్లో, బికాజ్ ఈ వీక్లో చాలా వరకు న్యూస్ మార్కెట్లో ఉన్నాయి, స్ప్రెడ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్ బాండ్స్ కానీ లేకుంటే ఎస్బీఐ ఇష్యూ కానీ, అండ్ ఇవాళ అదాని పోర్ట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా నెగిటివ్లో ఉండే. సో సమ్ ఇష్యూస్ అన్నీ ఏదో ఒక న్యూస్ అనేది డ్రైవ్ అవుతుంది మార్కెట్లో. సో అందుకోసమే ప్రాపర్లీ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో మార్కెట్లో ఇంట్రాడేలో దట్టు మోస్ట్లీ, ఎందుకంటే ఇక్కడ మనం చూడండి మార్కెట్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలోఅప్ చేసింది. ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీకు ఈ క్యాండిల్ మూవ్ ఇక్కడ వరకు మనకి మార్కెట్లో క్యాండిల్స్ లేవనుకోండి, ఇక్కడ వరకు మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఫర్దర్ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి మార్కెట్లో రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ట్రెండ్ ఫాలోఅప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ప్లాన్ చేశారనుకోండి సడన్లీ. సో మార్కెట్ ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఈ ట్రెండ్ కూడా మార్కెట్లో అప్ సైడ్ వచ్చేసింది. అండ్ అప్ సైడ్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్లో ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటే మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్ అనేది వాలటైల్ అయిపోయింది. కాబట్టి మీరు మీ లాసెస్ని సేవ్ చేయాలంటే ఓన్లీ మీ క్యాపిటల్ తగ్గట్టు మీరు పొజిషన్ సైజింగ్ తీసుకోవాలి. అంటే ట్రేడ్స్ అట్లీస్ట్ మీరు 1 or 2 మ్యాక్స్ టు మ్యాక్స్ 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయకండి డేలో. అండ్ 3 ట్రేడ్స్లో కూడా మీ క్యాపిటల్ ఆల్మోస్ట్ 2% to 3% మాత్రమే క్యాపిటల్లో లాస్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేయకండి. అంటే పొజిషన్ సైజింగ్ ఇంపార్టెంట్. అండ్ పొజిషన్ సైజింగ్ మీకు తెలియకుంటే అట్లీస్ట్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏదైతే వీడియో చేస్తానో దాంట్లో నేను మీరు ఎలా పొజిషన్ సైజింగ్ ఎంత క్యాపిటల్కి పెట్టాలో అనేది కూడా చెప్తాను. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మీరు ఒక్క ట్రేడ్లో ఎగ్జాంపుల్గా మీరు 1000 రూపీస్ to 1500 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు 2 ట్రేడ్స్ తీసుకున్నా కూడా 3000 రూపీస్ పర్ లాట్. అంటే మీరు మీ క్యాపిటల్ని ఎంతైతే రిస్క్ చేయాలనుకుంటారో అంతే రిస్క్ మీరు చేయాలి. సో దానికన్నా ఎక్కువ ఎక్సిట్ కావద్దు. ఒకవేళ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయనుకోండి, దాంట్లో 2% to 3% మాత్రమే రిస్క్ చేయండి. లీస్ట్ మార్కెట్ అనేది ఎంత మీ వ్యూ రాంగ్ అయినా సరే మీరు 3000 to 5000 అంతకన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. సో ఇక్కడ మీరు మిస్టేక్ ఏం చేస్తారంటే ఆప్షన్ బయింగ్లో మోస్ట్లీ మీరు క్యాపిటల్ని ఎక్కువ వాడేస్తారు. మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakh ఒకటే రోజు బర్న్ చేసేస్తారు. సో ఒకటే రోజు చాలు. ఇలాంటి మూవ్స్ అన్నీ కూడా ఒక్కరోజు వచ్చాయనుకోండి, ఒక్క రోజునే మీ క్యాపిటల్ బర్న్ అయిపోతుంది. సో రిమైనింగ్ డేస్లో మార్కెట్ ఒకవేళ ట్రెండింగ్ ఉన్నప్పటికీ మీరు మీ దగ్గర క్యాపిటల్ ఉంది ట్రేడ్ చేయడానికి. సో ఇలాంటి మూవ్స్తోని మనం కాపాడుకోవాలి అంటే మన దగ్గర ఓన్లీ ఒకటే వే, మీరు రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయాలి. అంటే పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా చేయాలి. అంటే 1 lakhtతోని మనం ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చు సార్ ఆప్షన్ బయింగ్లో అంటే నన్ను అడిగితే మ్యాక్స్ 1 or 2 లాట్స్, మ్యాక్స్ 1 or 2 లాట్స్. సో ఎక్కువ కూడా చేస్తాము, బట్ అది ఎక్కువగా ఎప్పుడు చేస్తామంటే మరి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మార్కెట్ క్లియర్లీ ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మీ పొజిషన్ సైజింగ్ ఇంక్రీజ్ చేయవచ్చు. అంటే రెగ్యులర్గా మీరు 2 లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, క్లియర్ ట్రెండ్ ఉందనుకోండి, అప్పుడు 3 లాట్స్తో ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇలాంటి డేస్లో ఉన్నప్పుడు మార్కెట్ మాత్రం తక్కువ క్వాంటిటీ, అంటే అట్లీస్ట్ మీరు డైలీ 2 లాట్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు 1 లాట్లో ట్రేడ్ చేయండి. అలా మీరు పొజిషన్ సైజింగ్ ప్రాపర్గా చేసుకోగలిగితేనే ప్రాఫిటబుల్గా ఉంటారు. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ హీరో ట్రేడ్స్ మీకు ప్లాన్ చేస్తూ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో అక్కడ కూడా నేను ఫ్రీ టెలిగ్రామ్లో ఓన్లీ హీరో ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేయగలుగుతాను. సో మీ పొజిషన్ సైజింగ్ని నేను ప్లాన్ చేయలేను. సో మీ క్యాపిటల్లో ఎంతైతే మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో అంతే రిస్క్ తీసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. దట్టు మీరు మీ అనాలిసిస్ చేసిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఇక్కడ మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, నేను ఒక ట్రేడ్ అలా ప్లాన్ చేస్తే మీరు కంప్లీట్లీ 10,000 దాంట్లోనే ఒకటే రోజు బర్న్ చేశారనుకోండి, సో కంప్లీట్లీ లాస్ అయిపోతారు. సో నెక్స్ట్ డే మళ్ళీ నేను ట్రేడ్ ఇచ్చినప్పుడు మీ ట్రేడ్ ప్లాన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ప్రాపర్గా మీ క్యాపిటల్ని యూస్ చేయడం నేర్చుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను ట్రేడ్స్ అయితే ప్లాన్ చేస్తాను, బట్ మీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే నేను మేనేజ్ చేయలేను. కాబట్టి సో మీ రిస్క్ అనేది మీరు మేనేజ్ చేయగలిగితే సో ఇలాంటి డేస్లో మీరు లాస్లో ఉన్నప్పటికీ నెక్స్ట్ డేస్లో మీరు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నేను చెప్పాల్సిన విషయం. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, 22,000 లెవెల్ దగ్గర అండ్ 21,900 లెవెల్ దగ్గర. సో ఇక్కడ 22,000 24,000 ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో చూసినట్టయితే 35,000 22,200 లెవెల్ దగ్గర అండ్ 31,000 22,250 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మనకి ఇంకా పైకి చూస్తే 22,500
లెవెల్ దగ్గర 33,000. సో ఇక్కడ 22,200 అండ్ 22,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 22,000 లెవెల్ సపోర్ట్ అండ్ 21,900 సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో 46,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది, 52,996 అండ్ అప్పర్ సైడ్లో 46,500 లెవెల్ దగ్గర చూసినట్టయితే అంతగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బోత్ సైడ్స్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో. అండ్ 47,000 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్టు ఇక్కడ మనకి సపోర్టే స్ట్రాంగ్ కనిపిస్తుంది రెసిస్టెన్స్ కన్నా. సో బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ 46,000 లెవెల్ ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ నుంచే మనకి మార్నింగ్ చూసినట్టయితే బౌన్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ 46,000 లెవెల్ సపోర్ట్, 46,500 సపోర్ట్ అండ్ అప్పర్ సైడ్లో 47,000 రెసిస్టెన్స్, దాని పైకి వెళ్తే 47,500 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ డే ఇక్కడ చూస్తే కనుక డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 136 పాయింట్స్ పాజిటివ్గా షో చేస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది. అండ్ మార్నింగ్ నుంచి నేను మార్కెట్ బేరిష్ నుంచి బుల్లిష్కి టర్న్ అయింది, డేటా కూడా షార్ట్ కవరింగ్ పాజిటివ్ ఉంది అని ఎందుకు చెప్పాలంటే ఇక్కడ మనం ఏషియన్ మార్కెట్స్ని కూడా చూసారనుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2.60%, 1000 పాయింట్స్ పైగా మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈవెన్ హ్యాంగ్సాంగ్ కానీ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి, ఈవెన్ తైవాన్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. సో ఇక్కడ మన డేటా కంప్లీట్లీ సజెస్ట్ చేసింది పాజిటివే. అండ్ కాకపోతే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఎక్స్పైర్ అయింది కాబట్టి మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేసామో లైక్ మిడ్ క్యాప్ ట్రేడ్ ప్లాన్ చేసామో సో ఆ మిడ్ క్యాప్ ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ జీరో అయిపోయింది బికాస్ ఆఫ్ సైడ్ వేస్ వాలిటిలిటీ వల్ల. సో లేకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళి ఉంటే మిడ్ క్యాప్ చూపిస్తాను. సో మిడ్ క్యాప్ ట్రేడ్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది చాలా ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ చూసినట్టయితే షార్ట్ కవరింగ్ వచ్చినుంటే మార్కెట్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనకి పాజిటివ్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ ఒక టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుండే. మనం 10,325 స్ట్రైక్ తీసుకున్నాం. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 10,400 వెళ్ళినుంటేలే మార్కెట్లో ఏదైతే మనం స్ట్రైక్ తీసుకున్నామో ఆ స్ట్రైక్ వచ్చేసి డబల్ అయిపోతుండే. కాకపోతే మార్కెట్ ఇక్కడిక్కడనే ట్రావెల్ చేసింది కాబట్టి అది జీరో అయిపోయింది. ఓకేనా. సో ఇది మనకి ఇవాళ ట్రేడ్ ప్లాన్ తీసుకునే దానిపైన. సో మార్కెట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేస్తుండే నేను. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది, షార్ట్ కవరింగ్ మార్కెట్ వచ్చినట్టే ఈ లెవెల్స్ వరకు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉండే. సో కాకపోతే మార్కెట్ ఇక్కడ డికే వల్ల అది జీరో అయిపోయింది. ఓకేనా. సో ఇది మనకి మిడ్ క్యాప్ ట్రేడ్ మార్నింగ్ మనం ట్రేడ్ ప్లాన్ చేసింది ఫ్రీ టెలిగ్రామ్లో అండ్ అదేవిధంగా ప్రీమియం ఛానల్లో. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.